హలో అండి విశ్వ గారు. హాయ్ హాయ్ హాయ్. నమస్తే. వెల్కమ్ టు రాగడి అండి. సో ఐ వాంట్ టు మేక్ దిస్ అబ్సల్యూట్లీ క్లియర్. ఇదేం కాంట్రవర్షియల్ వీడియో కాదు. సో ముందే చెప్తున్నాను. సో ఇఫ్ యూ కమ్ ఫర్ కాంట్రవర్సీ దిస్ ఈస్ నాట్ ద ప్లేస్. బట్ ఎస్, సో ఇది ఐ వాంట్ టు టెల్ యూ అండి విశ్వ గారు. ఐ డోంట్ నో ఇది మీకు తెలుసో తెలీదో, బట్ ఐఎమ్ లైక్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆన్ యూట్యూబ్, తెలుగు యూట్యూబ్లో అయితే. థ్యాంక్ యూ. సో నన్ను చాలా మంది తిడతా ఉంటారు కూడా, అది పార్షల్ అని అదని ఇదని, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. సో ఐ వాంట్ టు సే దట్ అబ్సల్యూట్లీ క్లియర్లీ. సో బిఫోర్ వి స్టార్ట్, లెట్స్ స్టార్ట్ ఆన్ ఎ వెరీ క్యాండిడ్ నోట్. ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే, ఇందాక మనం మాట్లాడుతున్నా కూడా. హ్యాపీ మెన్స్ డే టు యూ ఆల్సో. Yeah, thank you. మెన్స్ డే ఎవ్రీవన్. సో ఈ లైక్ యువర్ ఆడియన్స్ ఈజ్ మోస్ట్లీ యూత్, మై ఆడియన్స్ ఈజ్ మోస్ట్లీ యూత్. సో దిస్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఇవన్నీ వస్తున్నాయి. లైక్ డూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ దట్? యాంగ్జైటీ యా, ఫస్ట్ యాప్ చెప్తా, ఫ్రీ Okay. ప్రమోషన్ యాప్ ఒకటి నిన్న కూడా చెప్పిన. ఓకే ఓకే. దెర్ ఇస్ అ యాప్ కాల్డ్ కామ్. కామ్, ఓకే. సో యూజ్ దట్ అప్లికేషన్. ఇట్ Mm. హ్యాస్ సౌండ్ ఉంది Mm. నీకు. దెర్ ఆర్ ఫ్యూ నైట్ స్టోరీస్ ఓ, అండ్ కొన్ని కొన్ని నీకు దెర్ ఆర్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు నీకు దాంట్లో, ఓకే హూ టెల్ యూ, Mm. హూ కామ్ యూ డౌన్. ఓకే. బెటర్ యూజ్ దట్ యాప్. ఇఫ్ అది ఇంకా అవుతుంది అది, ఐ థింక్ బికాస్ ఆఫ్ నాకు కూడా ఇట్లాంటిది ఒకటి ఎగ్జిస్టింగ్ ఉందని Mm. ఒక 1 year బ్యాకే తెలిసింది. అంటిల్ 29 ఐ నెవర్ న్యూ దెర్ ఇస్ థింగ్ కాల్డ్ యాంగ్జైటీ అని. Okay. బట్ ఇట్స్ అండ్ నాకు ఎవరు చెప్తున్నా అర్థం కాలేదు అది. ఎక్స్పీరియన్స్ వస్తుంది. 1 year బ్యాక్ నాకు వచ్చి ఓహో ఇది ఒక ఐటమ్ ఉందా లైఫ్ లో, ఇట్లా వచ్చి గడబడి చేస్తుందా అని చెప్పి అర్థమైంది. తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ యాప్. బట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ వన్స్ ఇన్ ఫ్యూ మంత్స్. 4-5 months ఒకసారి అట్లా అవుతుండే. మోస్ట్లీ ఎమోషనల్లీ కొంచెం డ్రైన్ అయినప్పుడు అవుతుంది అనుకుంటా. ఫస్ట్ టైం ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ డౌన్. ఒక లాస్ట్ నేను ఎప్పుడు చెప్పలేదు కూడా, వెన్ ఐ హ్యాడ్ లైక్ హార్ట్ బ్రేక్ అప్పుడు ఓకే. ఆఫ్టర్ సమ్ టైమ్ మనం చెప్పుకుంటాం కదా, మెన్ ఆల్వేస్ వాంట్ టు అట్లీస్ట్ దే వాంట్ టు లుక్ స్ట్రాంగ్ కాబట్టి నాకేం కాలేదు మామ అన్నట్టు అంటారు. కానీ బట్ లోపల అది మంచిది తినేస్తాను ఒక టైం తర్వాత అర్థమైంది. సో దాని తర్వాత కొంచెం కంటిన్యూస్ కొన్ని రోజులు యాంగ్జైటీ వాజ్ డీలింగ్ విత్. ఓకే. దెన్ ఐ ఫౌండ్ దిస్ యాప్. కానీ చాలా మంది థెరపీకి వెళ్ళు అది అన్నారు. అండ్ ఐ యూస్ టు సే లైక్ నాకెందుకు థెరపీ అది అంటుండే. బట్ ఐ ట్రైడ్. అదేదో వెబ్సైట్లో ఆన్లైన్ థెరపిస్ట్తో వాళ్ళతో మాట్లాడి రీఛార్జ్ చేసుకున్నా 10 hours. ఓకే. ఒక 1/2 hour మాట్లాడినాంతో సెట్ అయిపోయినా. తర్వాత మిగిలిన 9.5 hours ఇప్పటిదాకా వాడలేదు. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ అ నార్మల్ థింగ్ అండ్ వన్ షుడ్ నో హౌ టు డీల్ విత్ ఇట్. ఇఫ్ యూఆర్ డీలింగ్ విత్ ఇట్ ఐ థింక్ ఎస్. ఇంకా వాళ్ళు చెప్తారులే, నేను చెప్పుడు ఎందుకు. సమ్ పీపుల్ టెల్ యూ టు ట్రావెల్, సమ్ పీపుల్ టెల్ యూ టు జస్ట్ గో స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, సమ్ పీపుల్ షుడ్ టాక్ టు ఫ్రెండ్, లైక్ కాల్ సంబడి ఇమీడియట్లీ. సో ఇట్స్ ఓకే టు ఫీల్ anxious sometime, Yes. and it's also okay to take help. Yes. I think that's the key word. It's okay. Yeah. So yeah, అంటే మాచోయిజం అది ఇది అయిపోయి and there is nobody to talk to also. But so let's come to a few questions on your career అండి. సో మీరు లైక్ నిన్న మీరు మొన్న అన్నట్టు కూడా 10 films అయిపోయినాయి. సో ఇప్పటి వరకు జర్నీని డిస్క్రైబ్ చేయాలంటే లైక్ హౌ వాజ్ ఇట్ అండి ఫర్ యూ? Blessed. Blessed. Absolutely very happy because I was able to do many number of films. Yes. అంత తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు మీ చేయగలిగిన, అన్ని సినిమాలు ఇంకెవరు చేయలేదు. క్వాంటిటీ ఇవ్వగలిగిన విత్ క్వాలిటీ. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్. అండ్ నేను మొన్న కూడా మనం మీ వర్స్మిట్లో నీకు చెప్పిన, ఓకే ఇట్లా మొత్తం టాప్ లేసిపోయే బ్లాక్ బస్టర్లు, డబల్ బ్లాక్ బస్టర్లు కావు, కానీ నథింగ్ వాజ్ అ ఫ్లాప్. Yes. None of the film was flop. Yes. It means like I was doing it for myself. Yes. I was not doing for larger number of audience. I was doing all those films for myself. And you know, few films I thought even if it doesn't run, I wanted to do. Yes. Because I wanted them in my gallery. అట్లాంటివి కూడా దే గేవ్ కమర్షియల్ సక్సెస్ అన్నట్టు. లైక్ గామి, అశోకవనం. సో అవి నా కోసం చేసుకున్నా. ఓకే. బట్ అవి కమర్షియల్లీ కూడా సక్సెస్ అయ్యి, సో ఐ వాస్ వెరీ బ్లెస్డ్. ఇది ఐ డోంట్ నో చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ ఇండస్ట్రీ ట్రేడ్లో లైక్ గామి కోసం ఇప్పుడు మీకు ఒక ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ వస్తూ ఉండే, గామి కోసం మీరు చాలా చోట్ల నో దిస్ షుడ్ బి వర్కబుల్ అని చెప్పేసి మీరు ఈగోకి వెళ్ళకుండా యూ హ్యావ్ రెడ్యూస్డ్ ప్రైసెస్ ఇన్ ఫ్యూ ఏరియాస్ అని. అవును. సో దట్ వాజ్ nobody does it in our industry. So that was very like అది విన్నప్పుడు యువర్ లైక్ ఓకే విశ్వకి అంటే మార్కెట్ ఉందని చెప్పి దాన్ని మాస్ నెంబర్ లో అమ్ముకున్నాం అనుకో,
అది డెఫినెట్లీ తప్పు, ఎందుకంటే మాకు తెలుసుగా స్పెండ్ చేసింది కూడా మేము ఎంత అన్నది. సో వీ షుడెంట్ ట్రేడ్. ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ సినిమా ఇది చేసి ఇక్కడ నుండి మకం ఎత్తేసేది ఇక్కడనే ఉండేటోళ్ళం, మొఖాలు చూసుకునేటోళ్ళం. అది దట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అందరికని చెప్పి. అంటే అది చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బడ్జెట్లు పెరిగిపోయి అది, బట్ దట్ వాజ్ రియలీ గ్రేట్ అండి. బట్ ఏదైనా పివటల్ మూమెంట్ అనిపిస్తుంది అంటే నవ్ ఐ హావ్ అరైవ్డ్ అని అంటారు మీ కెరియర్లో ఇప్పటివరకు? నవ్ ఐ అరైవ్డ్ అన్నది నాకు ఫలక్నామా టీజర్ కనిపించింది. సినిమా రిలీజ్ కాలేదు, ఫలక్నామా టీజర్ కి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అప్పటికి ఈ నగరానికి ఏమైంది వచ్చింది, ఈ నగరానికి ఏమైన తర్వాత ఓకే దేర్ ఇస్ నీకు తెలుసు అది థియేటర్లో వచ్చినప్పటికి స్లోగా ఎక్కుతుంది జనాలకి ఇంకా. బట్ ఫలక్నామా టీజర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన ఫాలోయింగ్ వస్తుండే మెల్లగా. అండ్ వెన్ ఐ సా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లా జనాలు ఎగబడి రావడం, లోపలికి జనాలు సరిపోవడం, అన్నిటికంటే అంటే దాన్ని బాధపడుతూ చెప్పాలా, మై మామ్ వాజ్ బీయింగ్ క్రష్డ్ ఇన్ ద క్రౌడ్. ఇద్దరం కలిసి వెళ్తుంటే అంటే మా మమ్మీ నేను వెళ్తుంటే లిటిల్ కంట్రోల్, మనకి అవగాహన లేక ఎక్కువ మందిని కూడా పెడుతుంది. సో అట్లుండే ఆ సినిమాది. అండ్ ఆ రోజు చాలా మందికి తెలియదు, ఐ వాజ్ సో నర్వస్ ఇన్ దట్ ఈవెంట్. దేనికి తెలుసా, చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరు వచ్చి కూర్చుండిపోయారు ఫస్ట్ రోల్. నేనేమో నా గెస్ట్లు సినిమా వాళ్ళు వీళ్ళు కదా, చుట్టాలు వచ్చి కూర్చుండిపోయారు, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మర్యాద ఎట్లా చేయాలి అని నేను ఆ కోపంలో తెలుగు ప్రాబ్లం నేను ఫంక్షన్ లో నిల్చొని బీపీ వస్తుంది నాకు, వీళ్ళందరూ కూర్చుండిపోయారు చూడు, ఇప్పుడు సోఫాలు లేవు కూర్చోనికి, నా గెస్ట్లు వస్తే ఇంపార్టెంట్ వాళ్ళు వస్తే వచ్చి కబ్జా చేసేసారు అందరూ అని. నాకు సెకండ్ హిట్ అనే సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది. అట్లా కూర్చుంటారు గెస్ట్లు వచ్చే కొద్దీ ఇంకో కొత్త రోజు సోఫాలు వేస్తూ ఉంటారు 1 by 1. సో యాక్చువల్లీ ఫస్ట్ బిగినింగ్ లో కూర్చున్న వాళ్ళు 4th లైన్ 5th లైన్కి వెళ్ళిపోతారు. మనం టెన్షన్ పడుతుంది, అసలు అది నేను పట్టించుకోవాల్సిన పంచాయితే కాదు, నేను నా పని నేను చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు ఈవెంట్. ఇది చూసుకోవడానికి చాలా మంది శ్రేయస్ మీడియా కానీ జే మీడియా కానీ వీళ్ళు ఉంటారు, వీళ్ళు నెక్స్ట్ సోఫాలు చాలా రెడీ ఉంటాయి వేస్తుంటారు లైన్లో. ఇది అర్థం కానికనే నాకు 3వ సినిమా అయింది. సో ఆ రోజు సగం అటెన్షన్ నేను లేకుండే ఈవెంట్ మీద. బట్ స్టిల్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా అంత పెద్ద ఈవెంట్ మన సినిమాకి జరుగుడు, అండ్ అది ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ వెరీ గ్రాండ్ వే. అంటే అది ఫర్ అంటే మేము అబ్జర్వర్ చూస్తున్నప్పుడు దట్ వాజ్ లైక్ రియలీ బిగ్ ఈవెంట్, ఏ పర్సన్ హెస్ అరైవ్డ్ అన్నట్టు. సో ఆ టైంలో ఒక కౌంటర్ ఎస్టాబ్లిష్మెంట్, ది సిస్టమ్ ఈజ్ అగేన్స్ట్ అస్, ఆ ఫోకస్ ఉండేది. నవ్ యూ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఇండస్ట్రీ. సో ఈ జర్నీలో మీ లోపల ఏం మార్పు వచ్చిందండి, లేకపోతే ఇండస్ట్రీ అప్పటి నుంచి ఎట్లా కనిపించేది, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? ఒకటి కాన్స్టెంట్ ఉండే బ్రదర్, నన్ను మారమని అయితే చెప్పారు ఇన్ని సంవత్సరాలు, అండ్ ఈ రోజు కూడా కొంతమంది చెప్తాను. నేను ఇప్పటికీ చెప్తా, నేను మారిన రోజు మేబీ పీపుల్ విల్ స్టాప్ లవింగ్ మీ. లైక్ నాలో ఏమి ఇష్టపడి ఉంటారో నాకు తెలిసి అది బ్రేక్ అయిపోతుందేమో. నేను మారదలుచుకోలేదు. అది ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. కొంతమంది అడ్వైజ్ లేదు, నువ్వు చూసి మాట్లాడుతున్నావు అని వాళ్ళకి అర్థమైపోతుంది. చాలా మంది బబుల్లో ఉండి చూసి మాట్లాడితే సేఫ్ ఉండగలుగుతావేమో, కానీ నీకు ఐడెంటిటీ కాదు, నీకు ఇంపార్టెన్స్ ఆడు కూడా ఇయ్యాడు. వాడా ఏదో సేఫ్ ఉంటాడు అనుకుని వదిలేస్తారు అంతే, అడగడానికి కూడా ఇష్టపడరు. సో అదొకటి కాన్స్టెంట్ గా చూసాను. అండ్ కాన్స్టెంట్ గా ద ఓన్లీ సెకండ్ పర్సన్ హూ వాస్ టెల్లింగ్ మీ టు నాట్ చేంజ్ ఇస్ మీ ఓన్లీ. నేను ఒక్కడనే, ప్రతి ఒక్కరు భయపడుతుంటారు, వెల్ విషర్స్ ఎక్కువ భయపడతారు కదా, అరే చూసుకోరా అని చెప్పి. సో వెల్ విషర్స్ ఎక్కువ, వాళ్ళని కూడా ఏం అనలేదు పాపం, వాళ్ళు వాళ్ళు ఇంత దూరం వచ్చిన తర్వాత మొండోనివి కదా నువ్వు అని చెప్పి ఈరోజు ఆ మాట అంటారు. అండ్ ఇప్పుడు ఏమంటారు అంటే నీకు చెప్పిన అయినా లేదు చెప్పం అన్నట్టు దానికి వచ్చేసింది. బట్ నాకు డిఫరెన్స్ అయితే ఐ థింక్ ఫలక్నామా అప్పుడు ఐ వాస్ 22 ఎండింగ్లో 23 ఉండే నాకు, 29. ఆటోమేటిక్గా ఏజ్తో పాటు కొంచెం కామ్నెస్ వస్తుంది. ఇంతకుముందు బీపీ అంటే చిన్నవాటికి పెద్దవాటికి రియాక్ట్ అయ్యేటుండే. తర్వాత ఏమర్థమైందంటే నువ్వు రియాక్ట్ అయినా అవ్వకపోయినా కొన్ని థింగ్స్ అట్లనే ఉంటాయి, అవి మారవు. అంటే లైక్ యూ కాంట్ చేంజ్ ఎవ్రీథింగ్. The way people talk to you or the way people question you, the problems people have with you, few people will have certain problems with you. అవి నువ్వు కోప్పడ్డా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా చేంజ్ కావు. సో యూ షుడ్ స్టార్ట్ లివింగ్ విత్ ఇట్ అని అర్థమైంది నాకు.
అండ్ అది ఓన్లీ నా మెంటల్ పీస్ ఖరాబ్ చేసుకోనికి నేను చేంజ్ చేయాలనుకోవడం అనేది. స్టార్ట్ లివింగ్ విత్ ఇట్, స్టాప్ లెట్టింగ్ ఇట్ బాదర్ యూ. అది అర్థమైంది నాకు. ఓకే, బట్ ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ అవన్నీ లైక్ హౌ వాజ్ ఇట్ బీన్ అండి? ఇండస్ట్రీ ఏ విధంగా యాక్సెప్ట్ చేసింది? నేను అదే చెప్తున్నా, నాకు తెలుసుకుంటా కొంచెం టైంకి వాళ్ళకి చెప్పి వేస్ట్. అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాటిట్యూడ్ అండి, లైక్ గివింగ్ యూ రిసోర్సెస్, ఓకే అక్నాలజింగ్ యూ, గ్రోత్ కనిపిస్తున్నది, లేకపోతే వీ కెన్, అంటే ఇండస్ట్రీ అంటే ఏం లేదు, దానికి ఎప్పుడు నేనే రెస్పాన్సిబుల్ అనుకుంటా. అది కదా, టు మేక్ గుడ్ ఫిల్మ్, టు మేక్ గుడ్ ఫిల్మ్ I think whatever initially, immediately after Falaknama Das వరకు I took my own responsibility of my money, my creatives అన్ని. దాని తర్వాత నుండి హిట్ వచ్చింది, నాని అన్న ప్రొడ్యూస్ చేసిండు. హిట్ తర్వాత పాగల్ వచ్చింది, రాజు గారు బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూస్ చేసారు. సో దాని తర్వాత ఇట్స్ అదర్స్ మనీ ఓన్లీ. సో వాళ్ళు ఎప్పుడు తక్కువ రిసోర్సెస్ పెట్టి ఏ సినిమా తీయలే. ఏ కథ నాకు నచ్చిందో ఏ కథకి ఎంత కావాలంటే, సో అక్కడ నుండి నా రెస్పాన్సిబిలిటీ టు గివ్ బిగ్గర్ హిట్. సో అక్కడ నుండి ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్. రిసోర్సెస్ అంటే మేబీ సర్టన్ ఫ్యామిలీ నుండి వస్తే ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ వస్తుంది, కానీ స్టోరీ చూసింగ్ మాత్రం నా చేతిలోనే ఉంది. ద స్టోరీ ఐ చూస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ ఓన్లీ. సో ఐ థింక్ అక్కడ నుండి ఇంకా నా రెస్పాన్సిబిలిటీ. సో రిసోర్సెస్ ఆర్ ఆల్వేస్ దేర్. అండ్ నేను ఈ రోజుకి మళ్ళీ నాకు 5 కోట్ల సినిమా చేయమంటే చేస్తా. ఆ కథ 5 కోట్ల సినిమా తీసి కొట్టవచ్చు ఇప్పుడు. ఓకే, అంటే మాకు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్యకాలంలో మీరు స్టోరీ ఓకే చేస్తున్నారు, కానీ అవుట్ సైడ్ నుంచి మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ మీరు అనుకున్న విజన్ కానీ, లేకపోతే మీ కమిట్మెంట్ ఇచ్చిన విషయం కానీ, ఒక స్కేల్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఓటీటీ బడ్జెట్లు క్రాష్ అయిపోయినాయి, ప్రైజ్లు క్రాష్ అయినాయి. సో ఇన్ ద వేలో కథను మారుద్దాము, లేకపోతే స్కేల్ తక్కువ చేద్దాము, లేకపోతే వాళ్ళు సేఫ్ అయిపోదాము, ఇలాంటివి ఉన్నట్టుగా కొన్ని ప్రాజెక్టులు మాకు అనిపించింది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ ఫాల్స్? నాకు తెలిసి వంశన్న నేనే ఒక టైంలో ఎందుకు అంత పెట్టేస్తున్నా అనిపించింది. ఓకే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఓకే, రామ్ టల్లూరి గారు ఈ సినిమా కూడా ఏ రోజు ఇది దాటొద్దు అని ఎప్పుడు బ్యారిగేట్. అండ్ కమ్స్ టు లైలా, కమ్స్ టు బంధు. ఓకే, సో ఆ రిస్ట్రిక్షన్ ఎప్పుడు రాలేదు. ఓకే, నేను అంటే నేను ఐ వాజ్ బ్లెస్డ్ విత్ మై ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాతో ఈక్వల్లీ ప్యాషన్గా కథ నమ్మిన వాళ్ళే. ఓకే, బిజినెస్ కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్, కానీ ఆ రిస్క్ చేసి ఆడేటోళ్ళే ఉన్నారు. ఉన్నోళ్ళందరూ ఆ పర్టికులర్ నెంబర్తో గేమ్ ఆడదామని ఏం లేదు. ఓకే, ఇప్పుడు మన మెకానిక్ రిలీజ్ అయిన తర్వాత 1 week లో యూ విల్ సీ స్పాన్ ఆఫ్ లైలా ఆల్సో. టీజర్ ఈజ్ రెడీ, కానీ ఒక 2 weeks తర్వాత రిలీజ్ చేద్దామని ఆయన. ఓకే, సో ఇట్స్ నెవర్ గోయింగ్ టు కమ్ డౌన్, బట్ స్టోరీ చిన్నదైనప్పుడు తక్కువనే పెట్టాల్సి వస్తుంది. మెకానిక్ విల్ కాస్ట్ లిటిల్, దీనికి ఎంత కాస్ట్ అవుతుందో అంత కంప్లీట్ గా పెట్టేసినాం. కానీ నాకు ఇప్పుడు ఎక్కువ పెట్టాలని జబర్దస్త్ పెట్టలేము కదా. అంటే అది ఇది ఈ ఓటీటీ ప్రైజులు క్రాష్ అయిపోవడము, థియేట్రికల్ సైజ్ తగ్గిపోవడం వల్ల ఏదన్నా డిఫరెన్స్ ఉంటుంది అంటారా అండి మీకు? క్రాష్ అవ్వలేదు, అవి స్లాటింగ్ అయింది. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు ఈ టైం పీరియడ్ లో అయితే ఈ రేట్ ఇస్తాము, నువ్వు ఇంకొక 6 నెలలు అయితే నువ్వు అడిగిన రేట్ ఇస్తాం, అదే అయింది. ఓకే, సో మన చాయిస్, మనము 6 నెలలు వడ్డీ కట్టుకొని అప్పుడు రిలీజ్ చేద్దామా, లేదా మన సినిమా మీద నమ్మకం ఉంది థియేటర్కెళ్ళి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు గేమ్ అంతా థియేటర్ మీద ఆడదామా అని. ఓకే, సో ఇప్పుడు అది వన్ ఆఫ్ ద థింగ్ హ్యాపెన్ ఫర్ మెకానిక్ ఆల్సో. మాకు నెక్స్ట్ ఇయర్ కి ఆఫర్స్ ఎక్కువ ఉండే, బట్ వీ వాంట్ టు రిలీజ్ ఫిల్మ్ దిస్ ఇయర్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ థియేటర్కల్ రిలీజ్, బికాస్ నేను మా ప్రొడ్యూసర్ తో పాటు ఐఎమ్ 50% ప్రాఫిట్ షేర్ హోల్డర్ ఈ సినిమాలో. ఐ టుక్ లైక్ సర్టన్ రెమ్యునరేషన్, అండ్ ఆఫ్టర్ 1 point నేను కూడా సార్ నేను షేర్ చేసుకుంటా అని చెప్పి వీఆర్ షేరింగ్, లైక్ వీఆర్ ఈక్వల్లీ ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇద్దరం ఒకరినొకరం పుష్ ఇచ్చుకునేది థియేటర్కి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ప్లే బిగ్. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ బోనస్. సో మెయిన్ సోర్స్ థియేటర్కెళ్ళినే గేమ్ ఆడదాం అని చెప్పి దిగిన సినిమా. నైస్. సో మిగిలిన మీ కంటెంపరీ హీరోస్తో కంపేర్ చేస్తే మీకు ఒక టెక్నికల్ ఇన్పుట్ ఉంటుంది, మీకు క్రాఫ్ట్ అర్థమైద్ది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీకు గిఫ్ట్ లాగా ఉంటుందా అండి, లేకపోతే బర్డెన్ లా ఉంటుందా, బోత్ ఫర్ యువర్ టీమ్ అండ్ యూ? అంటే మీకు ఒకటి అనిపిస్తుంటుంది, అరే ఇది ఇట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పి, లేకపోతే బట్ ఆల్సో డైరెక్టర్కి విజన్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్కి వచ్చేవారు తెలియదు కదా. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్? నేను నమ్మేది ఎవరి కథ గురించి ఆడికే బాగా తెలుసు. ఓకే, సో డైరెక్టర్కి ఒకసారి ఇది బాగుంటుందేమో అని త్రో చేస్తాం ఐడియా. అండ్ నా టీంలో ఎప్పుడు నాకొక్కడికే కాదు, అది ఒక ఎడిటర్కి ఉంటుంది,
ఒక డిఓపికి ఉంటుంది, ఇప్పుడు మెకానిక్ ఉంది. మనోడు కథినంగానే మనోజ్ రెడ్డిని తీసుకొచ్చిన నేను. ఓకే. మనోజ్ రెడ్డిని పెడదామని, ఎందుకంటే దంకి క్లాస్ చేసింది కొన్ని డేస్, అదిరిపోయింది. మనోజ్ తెచ్చిన, వాళ్ళు జెల్ అయిపోయారు. అన్వర్ ఉన్నాడు, అన్వర్ కూడా దమ్కి ఎడిటర్, ఇప్పుడు మెకానిక్ ఎడిటర్, నెక్స్ట్ లైలాక్ ఎడిటర్. ఓకే. సో మేము ఐ బిలీవ్ ఇన్ లైక్ ఒక ఫస్ట్ ఒక ర్యాపో ఫామ్ అయిపోయిన తర్వాత ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ రూమ్ ఆఫ్ 5 people, ఓకే, రూమ్ ఆఫ్ 5 or 6 people, ఎవ్రీబడి త్రో దేర్ ఐడియా అండ్ విల్ గో విత్ మెజారిటీ. ఓకే. నేను ఒకటి అంటా డిఓపి. ఓకే. సో గ్రూప్ డెసిషన్ లో మెజారిటీకి ఏదనిపిస్తే అది బ్లైండ్ గా వెళ్ళిపోతాం. అక్కడ మాత్రం మెజారిటీ మీద బ్లైండ్ గా వెళ్ళిపోవడం. ఓకే. నీకు అనిపించట్లేదా, వదిలే. మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రైట్ వెళ్తాం. నాకు కరెక్ట్ నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది అంట, నాకు కూడా కరెక్ట్ చలో ఇట్లా వెళ్ళిపోదాం. అంత సింపుల్ ఉంటుంది. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ ఆల్సో. ఒక 6 బ్రెయిన్లు ఒకళ్ళు మిస్ అయింది ఒకళ్ళు పట్టుకుంటారు. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ ఓన్లీ. బట్ మీకు ఎప్పుడన్నా అయిందా అండి ఇట్లా ఇది వెళ్ళాలి కానీ కుదరలేదు, అట్లా వెళ్ళుంటే రిగ్రెట్స్? లేదు, నా ఐడియా యాక్సెప్టెన్స్ లేదంటే నా ఐడియాకి యాక్సెప్టెన్స్ లేదని నేను రియాలిటీలోకి వచ్చేస్తాను ఇమీడియట్లీ. ఓకే. నా వీళ్ళకి అర్థమవుతుంది అది కాదు. ఇఫ్ అండ్ బ్లేమ్ కూడా అందరం కలిసే తీసుకుంటాం, క్రెడిట్ అందరం తీసుకున్నప్పుడు. సో ఐ నెవర్ ఓకే, ఇట్స్ నెవర్ అబౌట్ యూ అండ్ యువర్ పుష్ చేయడం ఉండదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మీ కంటెంపరీలో చాలామంది ఉన్నారు. సో అఫ్ కోర్స్ వీ నో ద ఆన్సర్, బట్ మీకు పర్సనల్గా మీరు చూసుకున్నప్పుడు వాట్ ఈజ్ మేకింగ్ యూ స్టాండ్ అవుట్ విత్ ఇన్ ద కాంపిటీషన్ ఈ స్పేస్లో? ఎందుకంటే చాలా క్రౌడెడ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ మధ్య మనం కొంచెం సెటిల్మెంట్ కరెక్షన్ కూడా చూస్తున్నాం. 3-4 ప్లేయర్లే మీ బ్రాకెట్లో, అంటే ఒక 20 crore నుంచి ఒక 40-50 crore బడ్జెట్ మధ్యలో. ఇప్పుడు ముందు చాలా మంది ఉండే ఒక 5-6 years బ్యాక్. నవ్ వీఆర్ క్లియరింగ్ అవుట్ దిస్. సో వాట్ ఈస్ మేక్ ఐ థింక్ యూ ఆర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ ఇన్ దట్ థింగ్. సో వాట్ ఈస్ మేకింగ్ యూ స్పెషల్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? దానికి చాలా తక్కువ సార్లు నేను అవుట్ సైడ్ నుండి చూస్తాను నేనున్న పొజిషన్. ఓకే. ఓకే. నాకు తెలిసి బ్యాంకింగ్ ఓన్లీ. ఓకే. ద వే మూవీస్ ఆర్ బ్యాంక్, నీకు లాభాలు ఎక్కువ ఉన్నాయా అన్న క్వశ్చన్ పక్కన పెడితే నష్టపోయిరా అంటే లేరు వాళ్ళు. సో ఐ థింక్ దట్ ఈస్ అదొక భరోసా. దాన్ని ఆ ప్రాసెస్ లో నా పార్టిసిపేషన్ ఉంటుంది. నేను నిజంగానే ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచించుకుంటా, కొన్ని ఓవర్ ద బోర్డ్ కానియా. అండ్ ఐ ఆల్వేస్ ప్రొడ్యూసర్ని ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తా. అదేందో ప్రొడ్యూసర్ స్విచ్ ఆన్ ఉంటుంది, ఉత్తే యాక్టర్ లాగా పనిచేసి వెళ్ళిపోకుండా. ఐ హార్డ్లీ గో టు మై వ్యానిటీ ఆల్సో. షార్ట్ అయిపోగానే ఆడనే కూర్చుంటా, కెమెరా దగ్గర ఉంటా, లేకపోతే ఐ బీ ఆన్ సెట్. అండ్ ఐ బిలీవ్ బ్రేక్ తర్వాత కూడా నేను వెళ్ళగానే అందరూ వస్తారని బిలీవ్ చేస్తా. ఓకే. సో పిలిచినప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పి లోపల కూర్చొని కూడా ఐ బికమ్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. ద ఓన్లీ ప్లేస్ ఐ ఫీల్ ఐ పాస్ టైమ్ ఫాస్ట్లీ ఇస్ ఫిల్మ్ సెట్. ఓకే. సో అదొకటి స్విచ్ వద్దన్న ఆన్ ఉంటుంది నాకు. ఇక్కడ ఏమేమి వేస్ట్ అవుతున్నాయి ఇట్లా కనిపిస్తుంటది, మీటర్ నడుస్తుంటది ఏమేమి వేస్ట్ అవుతున్నాయి ఏదేది. బికాజ్ ఐ ఫీల్ కొంతమంది వేస్ట్ చేస్తారు కదా, ఐ యూజ్ ఇట్ వైజ్లీ ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ వైజ్ గా యూజ్ చేస్తారు అట్లా. మాకు అనిపిస్తుంది లైక్ మీ సినిమాలు కనిపించాల్సిన దానికన్నా ఎక్కువ రిచ్ గా మంచిగా కనిపిస్తాయి. ఐ మీన్ తక్కువ పెట్టిరంటే లేను, బట్ వాట్ ఎవర్ ఇస్ ద బడ్జెట్ మల్టిపుల్ టైమ్స్. yes absolutely. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి, ఇప్పుడు మీరు అన్నట్టు దెన్ హౌ ఆర్ వి, ఇప్పుడు ఇదంతా మన షో బిజినెస్, ఇది ఫ్లాష్ అని. సో థియేటర్కెల్కి ఒక ఈవెంట్ సినిమా లాగా నడుస్తున్నది. సో హౌ డు వి బ్యాలెన్స్ ద అదర్ సైడ్? ఈవెంట్ సినిమా కాకుండా ఒక మంచి సినిమా అని పేరు చెప్పి కూడా థియేటర్కల్ ఆడియన్స్ని మెయింటైన్ చేసుకోవడం. మీరు అన్నారు మొన్న లైక్ యూ హెవ్ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ పుల్లింగ్ ఆడియన్స్ విత్ థియేటర్ అని, బట్ హౌ టు ఇంక్రీజ్ దిస్? ఎందుకంటే గామిక్ కూడా కాంటెంట్ పుల్డ్ ఇట్. ఇఫ్ యూ సీ ఎక్కువ హడావిడి లేదు రిలీజ్ కి ముందు. సో ఐ ఫీల్ కాంటెంట్ దే ఆర్ డిసైడింగ్. ఓకే. ట్రైలర్ చూసి ఓకే ఇది థియేటర్ ఐటమ్, ఓకే ఇది ఓటీటీ ఐటమ్ అని చేసేస్తారు. అది నాకు ఏమనిపించింది అంటే ఫీల్ గుడ్ సినిమా అనేది స్లోగా డిలే అంటే వాచ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. వాచ్ ఇట్ రైట్ నో కాకుండా ఫీల్ గుడ్ సినిమా అనేదేమో వాచ్ మూడ్ ఉన్నప్పుడు చూసుకుంటా అనే జోన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ రష్ ఇచ్చే సినిమాలు
అది ఆత్రం, అది చూసేదాకా నిద్ర పట్టదు కదా, అది స్పాయిల్ అయిపోద్దేమో. అది చూసేయాలి, వేడిలో వేడి చూసేయాలి అన్నట్టు ఉంటుంది. అండ్ రష్ ఉన్న సినిమాలు ఎప్పుడు వి లైక్ టు చియర్ విత్ ఆడియన్స్ థియేటర్లో. ఇఫ్ యూ సీ మంజుమల్ బాయ్స్ ఆల్సో, నువ్వు చూసుకుంటే ఒక రకంగా అది ఆడిటోరియం సినిమా. ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్, బట్ ఇట్ హ్యాడ్ ఇట్ బికమ్స్ హారర్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. కొంచెం హారర్ అవుతుంది, ఎమోషనల్లీ లాస్ట్ లో విజిల్ మూమెంట్ సినిమా. సో అది ఫీల్ గుడ్ సినిమా అయినా కూడా నీకు దాంట్లో ఒక 1000 మంది 500 మంది కలిసి విజిల్ కొట్టే మూమెంట్లు ఉన్నాయి. సో ఇట్ హ్యాడ్ దట్ థియేట్రికల్ మూమెంట్స్, అందుకే థియేటర్కి వెళ్ళి అంత కొట్టింది. బట్ ఫీల్ గుడ్ అనే సినిమా అదే మూడ్ బాగున్నప్పుడు చూద్దాం అన్నట్టు సెగ్రిగేట్ చేస్తారు, ఎందుకంటే ఎవరి మూడ్ ఆడి చేతిలో లేదు ఇప్పుడు. కామెడీ యాక్షన్ ఏంటంటే అసలు మనం ఎట్లున్న మూడ్ పక్కన పెట్టి టు ఫీల్ గుడ్ వి గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో అదే మూవింగ్ ఫార్వర్డ్ ఇలా ఈ అబ్జర్వేషన్స్ అన్ని మీ రోల్స్లో టైప్ ఆఫ్ మూవీ దట్ యూ డూ ఇవి వస్తాయండి క్యాల్కులేషన్? నేను నా ఫోన్ ఇచ్చినా అక్కడ నేను ఇక్కడ చూపిస్తా. లేదు కానీ మనం ఫుల్ చేసుకొని ప్రేమ్ కుమార్ ఈయన ఎవరు, సత్యం సుందరం డైరెక్టర్ కి నేను కొట్టిన మెసేజ్ చూడు, ఆయన కొట్టిన రిప్లై చూడు. ఓకే, ఈ ఫోటో తీసుకొచ్చా. యా, దిస్ ఈజ్ ఆఫ్టర్ వాచింగ్ సత్యం సుందరం. ఇప్పుడు వచ్చినప్పుడు అవే పాటలు వింటూ వస్తున్నాను. ఐ రీడ్ అండ్ ఐ విల్ షో ఫర్ మై ఆడియన్స్ ఆల్సో ఇఫ్ ఐ క్యాన్. యా ఇంకో నెక్స్ట్ స్లైడ్ కూడా తీసుకో, మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు. 2 స్లైడ్స్ తీసుకో, ఇది ఒక స్లైడ్ తీసుకో, మొత్తం పైకనే ఒక స్లైడ్ తీసుకో. ఓకే, నో దిస్ ఈస్ టు షో లైక్ హౌ మచ్ ఐ లైక్ సినిమా వితౌట్ ఎనీ, అంటే దీనికి టైం ఇవ్వాలి. నేను కూడా నేను నా కెరియర్ నాకేంది మనం ఫైట్లు కదా చేయాలి, అది చేయాలని కాకుండా ప్రేమ్ కుమార్ సార్ హీ వోంట్ మైండ్ ఐ థింక్, బికాస్ ఆ కాన్వర్సేషన్ ఇట్ షోస్ ఇట్. సో యూ కెన్ సీ హౌ డెస్పరేట్ ఐ వాజ్ టు వర్క్ విత్ హిమ్ ఆఫ్టర్ వాచింగ్ దట్ ఫిల్మ్. సో నేనే అడిగిన, సార్ పని చేయాలి మరి ఎట్లా మనం అంటే, ఈజ్ బిజీ విత్ 96 ఇప్పుడు తెలుగు కోసం రాస్తానే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీ రోట్ అండ్ ఐ డోంట్ థింక్ హీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం వైల్ హీ మేడ్ దట్ తెలుగు ఫిల్మ్ హియర్. అది మనకు తెలీదు. బట్ ఐ థింక్ స్టార్డమ్ అంటే సమంత బీయింగ్ ఏ స్టార్ మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినామా, అదేందో అర్థం కాలేదు నాకు తెలుగులో. అంటే మనం పక్క స్టేట్స్ లో వాళ్ళ సినిమా నచ్చుతుంది, కానీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన దాంట్లో ఫిట్ చేసే ప్రక్రియ అంటే ఏమో అసలు నన్ను అడిగితే అసలు రీమేక్ చేసేది లేకుండా, నన్ను అడిగితే అది ఐ వాచ్ ఇట్ ఇన్, నేను సత్యం చెన్నై సత్యంలో చూసిన. నథింగ్ లెస్ దెన్ మాస్ సినిమా, దానికి అరిచిర్రు ఆ సినిమాకి. But hopefully that collaboration will be excellent. Yeah, even I am eagerly waiting. Nagu one of the exciting. So ఏం క్యాల్కులేషన్ లేవంటారు, లైక్ యూ వాంట్ టు మేక్ గ్రేట్ సినిమా. యా అబ్సల్యూట్లీ అండి. సో ఎప్పుడన్నా అంటే కొంతసేపు విల్ టాక్ అబౌట్ పబ్లిక్ పర్సెప్షన్, ఎప్పుడన్నా యూ ఫెల్ట్ అంటే మీరు ఎప్పుడు లైక్ యు ఆర్ ఆల్వేస్ యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్. సో డూ అంటే అనవసరంగా మాట్లాడుతుర్రు మనుషులు అని అనిపిస్తూ ఉంటుందని మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో డూ యూ థింక్ ఇట్ స్టిల్ పర్సిస్? ఏది లైక్ మీరు చెప్పిన దానికంటే కూడా ఎక్స్ట్రాగా వచ్చి అనవసరంగా మిమ్మల్ని టార్గెట్ చేయడం, లేకపోతే మీ గురించి మాట్లాడడం, ఇలాంటివి లైక్ డూ యూ థింక్ ఇట్ హ్యాపెన్స్ విత్ యూ మోర్ దెన్ అదర్ పీపుల్? విత్ మీ మోర్ దెన్ అదర్ పీపుల్ అట్లేం లేదు, నాకు తెలిసి నేను రియాక్ట్ అవుతా. ఓకే, నాట్ కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ గారు. మాట్లాడతారు అంటే డెఫినెట్లీ ఒక హద్దు దాటి మాట్లాడే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ నోవెన్ మధ్యలో అయితేనే ఉంటుంది. బట్ అది అయినప్పుడు చెప్తారు, అరే నువ్వు రెస్పాండ్ కావద్దురా అంటారు, కానీ నాకు రెస్పాండ్ అవ్వబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఐ థింక్ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెక్కువ అవుతుంది. ఏమో అది నాకు ఆ టైంకి రెస్పాండ్ కాకపోతే అయితే నాకు పండుకోబోద్ది కదా, నిద్ర రాదు. దట్ టు అవుట్ ఆఫ్ 10 times ఒకసారి రెస్పాండ్ అయిపోతా. అది నాకు తెలిసి నేను రెస్పాండ్ అయిన 1-2 times ఐ థింక్ నేను రైట్ టైంలోనే రెస్పాండ్ అయినా అనిపిస్తుంది. అది వెదర్ ఇట్ మైట్ బి టీవీ ఛానల్ ఇష్యూ ఆర్ వెదర్ ఐఎమ్ మీ రియాక్టింగ్ ఫర్ one person commenting on a trailer or whether some person commenting on a hero.
ఈ ఈ ఇష్యూస్ ఎప్పుడు నాకు ఒకసారి ఏమో ఒక తమ్నేల్ గురించి ఒకసారి ఐ రియాక్టెడ్. నాకు తప్పు చేస్తున్నానైతే అనిపించలేదు. ఐ వాంటెడ్ టు వాయిస్ ఇట్ అవుట్. కానీ మన దగ్గర ఏంటంటే వాయిస్ వినిపించిన వాళ్ళదే తప్పు అయిపోతుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన చాలా సిచ్యువేషన్స్ లో అంటే తప్పు అనేది ఇప్పుడు నువ్వు కంప్లీట్ వన్ సైడ్ తప్పు అన్న వాయిస్ ఉండదు. అది ఏమైపోతుంది అంటే రెండు వర్గాలు తయారవుతున్నాయి ప్రతిదానికి, ఫర్ ఎనీథింగ్. సపోర్టర్స్, హేటర్స్. అదే అనేది ఒక మనిషికి, ఒక టాపిక్ కి, ఒక ఇష్యూకి, అన్నిటికీ రెండు వర్గాలు తయారైపోతాయి. ఇంకా నచ్చినోడు, నచ్చనోడు. మనం ఏ సైడ్ ఉన్నామో అన్నది చూసుకోవాలి. మనం ఉన్న సైడ్ ఎంతమంది ఉర్రు అంటే అది మనకు అర్థమవుతుంది. కొంచెం కూర్చొని ఆలోచిస్తే యాక్చువల్ జనాభా అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్టున్నారు అన్నది కొంచెం కూర్చుంటే ఆన్సర్ దొరికిపోతుంది. బట్ వెన్ ఎవర్ ఐ స్టూడ్, ఐ థింక్ ఐ స్టూడ్ ఆన్ ద హయ్యర్ రేషియో సైడ్ అనుకుంటున్నాను. అంటే మాస్లో ఒకటి ఉంటుందండి, బట్ మీడియా నేరేటివ్ మనం చూసుకుంటే మీరు దాంట్లో ఇంకా షేడ్స్ ఉంటాయి. యా ఎగ్జాక్ట్లీ. సో లార్జ్లీ మీరు ఒకసారి అనేసి రియాక్ట్ అయిపోయి యూ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. బట్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ఇట్ ఈస్, అంటే ఏదైతే ఆఫ్టర్ టేస్ట్ ఉంటుందో మీడియాలో, లేకపోతే కాన్వర్జేషన్స్లో, లేకపోతే నారేటివ్లో, రిలీజ్ టైంలో ఇట్లా బయటకు వచ్చి ఇట్లా 10 మంది ముందు కూర్చున్నప్పుడు తవ్వి తీస్తారు. మనమే ఆ రోజు ఏ ఎమోషన్లు ఉన్నామో ఈ రోజు కూడా. బట్ యా, రిలీజ్ టైంలో వీళ్ళు గెట్ కాట్ అంటే ఇంకా ఎంత ఆన్సర్ చేయొద్దు అనుకున్నా కూడా ఆ రోజు రిలీజ్ కి ముందు దేర్ విల్ బి కెమెరాస్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ మైక్స్ స్పాట్ లో పెడతారు. స్పాట్ లో పెట్టినప్పుడు ఇంకా ఆన్సర్ ఇస్తారు. అంటే నేనేమంటున్నా అంటే ఐ ఫీల్ దేర్ ఇస్ ఎన్ అన్ఫేర్ నారేటివ్ దట్ హ్యాపెన్స్ విత్ యూ ఆర్ 1-2 పీపుల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం అడగడం షురువుగా అడిగేస్తారు. యా కొంచెం అడిగేస్తారు. అది ఉంటది. అది ఐ థింక్ అది ఉంటది. అది నాకు దాని గురించి బాగా కోపం. నాకు పర్సనల్ కోపం లేదు. అరే నువ్వు వేరేతో ఎట్లా అది ఎట్లా అది ఉంటది. అది దాన్ని ఏం చేస్తాం. అది ఇక్కడనే కొంచెం ఏంటో మరి డబుల్ స్టాండర్డ్స్ అర్థం కాదు. బట్ ఓకే, మనం దానికంటే పెద్దగా అయిపోవాలి గురు. అదే. సో నాకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, ఓకే ఇంకా పెద్దగా కావాలి. ఎదురుంగోలు మాట్లాడాలంటే భయపడాలి, ఇట్లాంటిది అడగాలంటే భయపడాలి. వీళ్ళకి సరిపోలేదేమో, వీళ్ళకి ఇంకా కొంచెం పెద్దగా కావాలి. అదే ఆ వేరేలా తీసుకుంటా. అండ్ ఆబ్వియస్లీ విత్ టైం సౌండ్ తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. అంటే ప్రోడక్ట్లు తక్కువ ఉన్నాయి అనేది కూడా కాదు. నేను ఒక పర్సన్ గురించి చెప్పా. ఒక ఆయన హిట్ రిలీజ్ కి హిట్ ఫస్ట్ కేస్ ఆమె హీరోయిన్ రుహాని శర్మ మీద ఇట్లా పెట్టు ఫోటో, ఇట్లా పెట్టు అని అడుగుతుండే వన్ ఆఫ్ ద ఒక ఆయన. అయితే ఇదేంది సార్ ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లాగా అడుగుతుర్రు అంటే, ఏంది అట్లా మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతాం ఎడికి, సరిగా మాట్లాడమని అని చెప్పి మా మేనేజర్ దగ్గర ఒక ఆయన అంటుండే. ఐ డోంట్ వాంట్ టు సే హూ ఇస్ హియర్. బట్ అప్పుడు నేను నోరు మూసుకొని ఎవరిని అమ్మ ఇట్లా అంటారు ఏంది అనుకున్నాను. ఈరోజు అదే పర్సన్ని నేను దాని తర్వాత ఒక 30-40 టైమ్స్ కలిసా. ఈరోజు ఈరోజు వాయిస్, ఈరోజు మాట్లాడేది వేరే ఉంటుంది. కాకపోతే నేను అదే అంటున్నా, ఇంకా టైం వచ్చే కొద్దీ ఐ థింక్ ఇట్ విల్ రెడ్యూస్. అది ఓన్లీ పార్ట్ ఆఫ్ గ్రోత్. ఇంకా అది అంటే కొంచెం ఇక్కడ నాకు కొన్ని బయాసెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే అవన్నీ చెప్తే గొడవలు అయిపోతాయి. బట్ మీకు ఎక్కడ అనిపించిందా అండి అన్ఫేర్ ఉంటుంది అని? అనిపిస్తుంది, కానీ దాని గురించి కూర్చొని ఎక్కువ టైం ఎనర్జీ వేస్ట్ చేయబుద్ది కాదు. బికాజ్ లాంగ్వేజ్ పోలీసింగ్ కూడా బాగుంటుంది. లాంగ్వేజ్ పోలీసింగ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ నెవర్, మీరు ఎప్పుడు గివిన్ ఇవ్వలేదు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. బట్ యా, మాట అంటున్నాడు అంటే మాట ఎందుకు అంటున్నాడని చూడలేదు. మాట అంటున్నాడు అంటే ఎందుకు? అదే లేదు లాంగ్వేజ్ పోలీసింగ్. నా లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ముందుకంటే ఇప్పుడు చూసి నీట్గా వస్తుంది. పొద్దున వాళ్ళు అడిగారు వీ బగులుద్ది అంటే, వీ బగులుద్ది మీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు కదా, వీ బగులుద్ది అంటారా మీరు అంటే, వీ బగులుద్ది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా డైల్యూట్ చేయాలంటే కొట్టేస్తాను మిమ్మల్ని అనాలా అన్నా. ఇది ఇట్స్ తెలుగు థింగ్ అండి, మొరాలిటీ థింగ్. వాట్ అందరు మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి, మీ సినిమాలకు వచ్చేసరికి ఇది లేదు ఇప్పుడు లాంగ్వేజ్ అనేది అసలు ఇండియన్ సినిమాలోనే పెద్ద ప్రాబ్లం కదా మనకి. అసలు ఇండియన్ మెంటాలిటీలోనే మనము బూతు అంటాం. హిందీలో తెలుగులో మాట్లాడితే పచ్చి బూత్ అంటాము, ఇంగ్లీష్లో మాట్లాడితే చదువుకున్నాడు అంటాము. అది నాకు తెలిసి అది అట్లా అయిపోయింది. మనం కూడా ఎక్కడ మాట్లాడాలి అక్కడనే మాట్లాడతాం. ఎస్.
బట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి ఇప్పుడు అదే మీరు అన్నట్టు సినిమా కూడా ఇవాల్వ్ అవుతుంది కదండి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సినిమా ఇవాల్వ్ అవుతుంది, అది పడతారు మీరు ముందే ట్రెండ్ బట్టి, యు ఆర్ ఆల్వేస్ రైడింగ్ ద వేవ్. సో ఎక్కడైనా టైమింగ్ అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా దిస్ ఈస్ టూ ఎర్లీ అని, లేకపోతే టైమింగ్ రాంగ్ అయిందని, పడాల్సినంత పేరు లేదని? అశోకవనం ఆల్సో లైక్ పీపుల్ లవ్ దట్ ఫిల్మ్, బట్ మేబీ లాక్డౌన్ టైమ్ ఏంటో తెలియదు కానీ లేదు అది నువ్వు చూస్తే ఇట్ కేమ్ బిట్వీన్ టూ బిగ్గెస్ట్. నాకు 1 week లో దెర్ వాజ్ వన్ మోర్ బిగ్ రిలీజ్. 1 week బిఫోర్ రిలీజ్ అయ్యేది తర్వాత 1 week అంటే నేను సెకండ్ వీక్ వెళ్తే మన ఇన్ఆర్బిట్ లో ఇట్ వాస్ హౌస్ఫుల్. అండ్ సెకండ్ వీక్ చాలా 70% వరకు పడిపోయినాయి స్క్రీన్స్. బికాస్ సెకండ్ వీక్ దెర్ వాజ్ వన్ బిగ్ ఫిల్మ్ రిలీజింగ్. సో అది కొంచెం రోడ్ వైండింగ్ బిట్ అయింది అది. ఓకే, దట్ ఈస్ వన్. అంటే ఇది అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ కెరియర్లో, ఇది పేలాల్సింది పేయలేదని? అది నాకు అప్పటికి కొత్త కాదు కదా, ఈ నగరానికి ఏమైంది అయింది అది. సో సేమ్ ఈ నగరానికి ఏమైంది జరిగిందే నాకు అశోకవనంకి జరిగింది. అది విత్ టైమ్ అప్రిసియేషన్ పెరుగుకుంటా వచ్చింది అది. ఓకే, ఈ నగరానికి ఏమైంది కూడా నీకు ఓటీటీలో చూసిన ఎక్కువ, ఇది కూడా ఓటీటీలో చూసిన ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్ మెకానిక్ రాకీ అండి. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్. అవును, I saw the film in the morning also. Okay. Final copy. Done ఒక 15 minutes. Yes. 15 minutes will be done. Yeah, మెకానిక్ రాకీ. మార్నింగ్ కూడా కాపీ తీసుకున్నాను, వెరీ కాన్ఫిడెంట్. ఓకే, ఇందాక వస్తుంటే కూడా మా వాళ్ళు పక్కన ప్రీమియర్ లేదు అన్ని ఊర్లలో ఓపెన్ చేస్తున్నా అంటే చేసేయండి ఫస్ట్ అన్న, ఊరికి ఒక సింగిల్ స్క్రీన్ ఓపెన్ చేయండి, బికాస్ ఇట్ క్యాటర్స్ ABC. ఓకే, బట్ ఐ వాంట్ ఒక్కొక్క బిగ్ స్క్రీన్ పెడితే సీట్లు ఎక్కువ ఉంటాయి కదా, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు అని వెరీ కాన్ఫిడెంట్. అందరు ఒకటి అనుకుంటారు, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకుంటారు, కానీ ఈ రోజు ట్రైలర్ డిఫరెంట్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకుంటారు కదా, అది డైరెక్ట్ ఇంటర్వెల్ కూడా అంటారు. అది సెకండ్ హాఫ్ కి డైరెక్ట్ ప్లేట్ మార్చేస్తుంది. ఓకే, ఇట్ కీప్స్ చేంజింగ్ హిస్ జానర్. అంటే ఎమోషనల్ గా వస్తా లేకపోతే థ్రిల్లర్ అవుద్దా? ఎమోషనల్ గా ఉంటుంది, థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అవుతుంది. ఓకే, ఓకే, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అవుతుంది. ట్విస్ట్లు ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అవుతుంది. అంటే ట్విస్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకేముందిరా సినిమా అనుకుంటాం, దాని తర్వాత కూడా యూ విల్ హ్యావ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్ పీపుల్ మొత్తం సినిమా చూసి కమెంట్ చేయండి సినిమా. ఓకే, నాకు ఇది మధ్య ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ అని ఉంటుంది కదా. సో రివ్యూలు చూసినప్పుడు ఐ వాంట్ పీపుల్ టు కమెంట్ ఆన్ ద హోల్ ఫిల్మ్. సో ఇప్పుడు మీరు దాస్కాదంకి లేకపోతే ఫలక్నామా దాస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్, బట్ ఆఫ్టర్ దట్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూ వచ్చినారు. అఫ్ కోర్స్ ప్రధానికి ఒక షేడ్ ఉంటుంది. సో మెకానిక్ రాకీలో వాట్ ఈస్ ద డిఫరెంట్ షేడ్ దట్ యూఆర్ ట్రైయింగ్? అంటే ఫస్ట్ జానర్ వచ్చేసి గ్యాంబుల్ జానర్. నాకు తెలియదు గ్యాంబుల్ అనే జానర్ ఉందా లేదో తెలియదు. గ్యాంబ్లింగ్ అంటే నాట్ కార్డ్స్ గ్యాంబ్లింగ్, యూజువల్లీ హౌ పీపుల్ గ్యాంబుల్ ఈచ్ అదర్. So Baby Driver comes under it. Yes. So that is also one of my నాకు one of the favorite films అన్నట్టు. So I think this sits in that genre. Oh, nice. The Mechanic Rocky will sit in that genre. And గ్యాంగ్స్ లాంటి నువ్వు రూరల్ రా రస్టిక్ మాస్ సినిమా చూసిన తర్వాత దిస్ ఈస్ లైక్ కంప్లీట్ స్విచ్ కాంట్రాస్ట్ ఫిల్మ్. వెరీ స్టైలిష్, మీకు చాలా షార్ట్స్ కి అప్రిషియేట్ చేస్తారు మీరు. వెరీ న్యూ ఏజ్ మేకింగ్ ఉంటుంది. అండ్ సౌండ్ కూడా వి యూజ్డ్ పంక్ అన్నట్టు. ఓకే, నైస్. సో అది చాలా మంచి కాల్ మేము తీసుకుంది. ఓకే, సో ఫిల్మ్ మొత్తంకి ఒక టోన్ వచ్చింది. జేక్స్ బిజాయ్ అసలు మామూలు కొట్టలేదు, చాలా ఎంజాయ్ చేస్తారు. స్కోర్ చాలా చాలా న్యూ ఏజ్ కొట్టిండు. నైస్. సో మీకు అంటే మీ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో ఐ థింక్ యూ హ్యావ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ మాస్ ఫ్యాన్స్. ఐ డోంట్ నో హౌ వి డిఫైన్ ఇట్, బట్ మాస్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. బట్ మీ సినిమాలు న్యూ ఏజ్ మీరు అన్నట్టు ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ యూ డూ ఇట్ వెరీ వెల్, బట్ హౌ డూ యూ క్రాక్ దట్ ఫార్ములా అండి? ఐ థింక్ నా క్యారెక్టర్ అనేదాన్ని మాస్ ఉంచుకుంటూ, మేకింగ్ ఎప్పుడు న్యూ ఏజ్ ఉంచుకుంటూ దాంట్లో ఫిట్ కూర్చోబెడుతున్నా. ఓకే, అది మనిషి మాట ఇవన్నీ రిలేటబుల్ గా ఉంటాయి, బట్ ప్రెజెంటేషన్ ప్యాకేజ్ అంతా బేసికల్లీ బండి నూడిల్స్ తెచ్చి నేను రెస్టారెంట్లు ఇస్తున్నా. నెక్స్ట్ నీకు నూడిల్స్ ఇష్టం, స్ట్రీట్ నూడిల్స్ ఇష్టము, ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రింగ్ స్ట్రీట్ నూడిల్స్ అండ్ ప్రజెంట్ ఇట్ ఇన్ ITC. అదే అవుతుంది అక్కడ. దట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. సో ఇప్పుడు మళ్ళీ సడన్గా అంటే ఓకే, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ టు మెకానిక్ రాకీ? వాంట్ యాడ్ ఎనీథింగ్ అంటే ఇట్లా టెక్నికల్గా అడిగినప్పుడే మంచిగా అనిపించింది. యాడ్ అంటే అదే మెయిన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్
ఫస్ట్ తుత్తర ఆపుకొని కొంచెం ఫోన్ పట్టుకోకుండా సెకండ్ హాఫ్ చూసి కమెంట్ ఆన్ ద ఫిల్మ్. ఎందుకంటే మార్నింగ్ కూడా ఐ వాచ్ విత్ కపుల్ ఆఫ్ మై వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్ కదా. ఇంటర్వెల్ కి నేను వాష్రూమ్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా, ఎవరితో మాట్లాడలే. బయటకు వచ్చినాక అంటారు ఇంటర్వెల్ లో ఏంటి విశ్వక్కి సరిపోలేదేమో ఈ సినిమా అనిపించింది అంట వాళ్ళకి. అయిపోయిన తర్వాత డైరెక్ట్ పోయి నిల్చుని ఎదురుగా ఏంది అని. సో ద హోల్ థింగ్ చేంజ్. బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సినిమా ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ ఫస్ట్ హాఫ్ అండ్ సినిమా ఇస్ సెకండ్ హాఫ్. సో డెఫినెట్లీ పీపుల్ విల్ ఎంజాయ్. అండ్ ఇంకోటి ఇది మెయిన్గా ఇంటర్నెట్ మీడియా నేరేటివ్ ఉంటుందండి. ఏంటంటే వీ ఫైండ్ యువర్ ఫిల్మ్స్ ఫ్యాసినేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఆల్సో. మీరు కొత్త కెమెరాలు వాడుతుంటారు, కలర్లు వేరే ఉంటాయి, ఈ యాంగిల్ వేరే ఉంటాయి. ఇవి మేము చెప్పినప్పుడు ఏంటంటే మీకు ఇష్టం కాబట్టి చెప్తా ఉంటారు ఇలాంటి లైక్ లుకింగ్ డౌన్ ఆన్ మాస్ ఫిల్మ్. సో బట్ యూ కన్సిస్టెంట్లీ పుట్ దిస్ మచ్ ఎఫర్ట్. But you see mass cinema in very presented in very good way, no? Every time if you see Dhamki also. Yes. But appreciation at least social media. Appreciation నీకు తెలుసా, తెలియకుండా నీకు నచ్చుతుంది అలా. ఎగ్జాక్ట్లీ. నంబర్స్ వస్తున్నాయి మాస్లో వెళ్ళింది. ఇప్పుడు మాస్ దమ్కి ఆల్సో డిడ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈరోజు దాస్ కదమ్కి డిస్కషన్ పెట్టి ఇది గ్రేట్ షాట్ రా అంటే ఇప్పుడు వచ్చి మా సినిమా అని మాట్లాడతారు. అది ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అది వేరే లాంగ్వేజ్ సినిమా లేకపోతే వేరే సినిమా అంటే ఆటోమేటిక్గా అది లేకపోయినా కానీ నేను చెప్తే నమ్మేస్తాడు వాడు. ఉన్నది చెప్పినా నంబర్ కొన్ని కేసెస్లో. అది మా అబ్జర్వేషన్. ఏమో నాకు ఎట్ లాస్ట్ వాడు ఫీల్ అవ్వడానికి ఇస్తున్నాం. వాడు పోస్ట్ వాడు సెగ్రిగేట్ చేసి సమ్ ఫిల్మ్ మేకర్స్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నీకు ఐ సా వన్ ఆఫ్ యువర్ రివ్యూ హెడ్స్ నేను లేవగానే వాడికి రియలైజ్ కాగానే నైట్ అవుతుంది. బ్యూటిఫుల్. అది అవి నేను రాసుకున్నప్పుడు ఇమాజిన్ చేసుకుని అండ్ నాకు కిక్ వస్తుంటది. అది ఎడిట్ సూట్ లో కూర్చొని దెర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఏం లేదు, రెండు డిఫరెంట్ షాట్లు ఇట్లా లేపినా జస్ట్ దాని ఫస్ట్ దీని సెకండ్ హాఫ్ లేపేసిన దీని ఫస్ట్ హాఫ్ లేపి రెండు క్లిప్పులు యాడ్ చేసిన మ్యాజిక్ చూడు ఎంత బాగుంటది. ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ షాట్స్ వితౌట్ సీజీ. అండ్ అవి పేలితే లైక్ ఇప్పటికీ గుర్తొస్తుంది. నేను మా బీనో కూర్చొని ఈ షార్ట్ వేసుకుని మొన్న ఫలక్నామా దాస్ కూడా ఏం లేదు మీరు వస్తున్నారు ట్రాన్సిషన్ లో వస్తారు ఇట్లా బండి ఎక్కుతారు, బండిలో ట్రాన్సిషన్ సచ్ అ వైబ్ దట్ ఈస్. అంగమాలి డైరీస్ లో వాడు వాటర్ లోకి వెళ్ళి మునిగి లేస్తాడు, పెద్దోడై లేస్తాడు. ఐ వాంటెడ్ అది నాకు వాళ్ళకి వాటర్ బాడీస్ ఎక్కువ. అండ్ నేను రాసుకున్నది జానర్ మొత్తం వీడి క్యారెక్టర్ అసలు దట్ ఈస్ అంటే మీరు రాసి ఇట్స్ నాట్ టోటల్ ఐ లవ్ అంగమాలి డైరీస్ బట్ ఫలక్నామా దాస్ ఇస్ టోటల్ డిఫరెంట్. అవును. సో వీడు అంత సూపర్ లేడు వీడు. దాంట్లో వాడు బాధలో వెళ్ళి పడి లేచి, దీంట్లో నువ్వు చూస్తేనేమో అక్కడ ఏముండదు కానీ విజిల్ కొట్టబోతుంది. మీరు వచ్చి బండికి వెళ్ళిపోతాడు కానీ కెమెరాలు ఇవ్వగానే లైట్ గడ్డం వచ్చేసరికి విజిల్ కొట్టబోతే అవుతుంది నీకు. సిగరెట్ లైక్ యూఆర్ స్మోకింగ్ లైక్ ఒక గ్యాప్ తీసుకుంటే పాజెస్ ఉంటాయి, దోస్ ఆర్ బ్యూటిఫుల్. మీరు మామూలుగా కట్ చేస్తారు బట్ యూ టుక్ యువర్ టైమ్, బ్యూటిఫుల్. అండ్ దట్స్ వై లవ్. ఐ మీన్ మీరు అన్నారు ఇందాక ఒక సినిమా బదులు 3 సినిమాలు పడుతుంది మీరు తీయడం అని, బట్ వీ వుడ్ లవ్ యూ మేకింగ్ ఫిల్మ్స్. ఎవ్రీ 2 మొత్తం ఎనర్జీ అంత ఇప్పుడు. బట్ సో లైలా మాట్లాడొచ్చా లైక్ ఫీమేల్ రోల్? సో అది ఎట్లా వచ్చిందండి? మేల్ పోర్షన్ అయిపోయింది, ఫీమేల్ ఇప్పుడు రిలీజ్ తర్వాత 2 days తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ మెనీ అదర్ వేస్. కమర్షియల్ గా కావచ్చు, ఆర్టిస్టిక్ సినిమా జానర్ లో కావచ్చు, కమర్షియల్ సినిమా జానర్ లో కావచ్చు. ఏదో చేయాలని కాదు, యూ హ్యావ్ సంథింగ్. ఇట్స్ సాలిడ్ గా ఇట్ విల్ మేక్ వెరీ మేబీ ఇట్ విల్ క్రాస్ ఆల్ మై అదర్ ఫిల్మ్స్ అండ్ ఇట్ విల్ స్టాండ్ ఆన్ టాప్. సో అది కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? సుధాకర్ చెరుకూరి గారి దాంట్లో శ్రీధర్ అని చెప్పి కొత్త డైరెక్టర్. ఇట్స్ IPS పోలీస్ ప్లేస్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఫేవరెట్ జానర్ లో ఉంది సినిమా. కొంచెం మంచి మురుగదాస్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మురుగదాస్ ఇన్ కమర్షియల్ సినిమా. తుపాకీ అండ్ కత్తి ఆర్ మై ఫేవరెట్. సో ఆ జానర్ లో కూర్చుంటుంది ఆ సినిమా. అనుదీప్ తో ఉన్నది కంప్లీట్ రొమాంటిక్ కామెడీ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెరీ గుడ్ రొమాంటిక్ కామెడీ. అమేజింగ్ అండి. సో ఇది టుడే వి డోంట్ హ్యావ్ టైమ్ బట్ ఐ వుడ్ లవ్ టు సిట్ అండ్ బ్రేక్ డౌన్ సమ్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. డన్ ఎప్పుడన్నా ప్రశాంతంగా ఇఫ్ యూ వాంట్ టు do a reaction video, gather some stuff, we can do reaction video. Yes, absolutely. So you can directly play live and we can do reaction video and talk about it. Yes, we will be planning that and all the best for Mechanic Rocky. We'll be looking for. Thank you. Day 1 చూసి హోప్ఫుల్లీ మీరు అన్నట్టు ప్రీమియర్ లో మాకు నచ్చాలి. అఫ్ కోర్స్ జనాలు నచ్చారు, మీరు ఫ్యాన్స్ కాబట్టి. ఐ మీన్ జనాలు ఒప్పుకోకపోవచ్చు. Then come on 21st. Yeah, sure. 21st రండి. Yes. So all the very best. Thank you. Great. Thank you.